హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో తినే కొద్దీ ఇంకా తినాలనిపించే స్పైసీ అండ్ టేస్టీ కొత్తిమీర చికెన్ రోస్ట్ అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్ ప్రాసెస్‌లో ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. రైస్‌లోకి అలాగే సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్‌కి ఇది చాలా చాలా బావుంటుందండి. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. కొత్తిమీర చికెన్ రోస్ట్ ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్‌లో హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి. మీరింకా స్పైస్ ఎక్కువ తింటాను అనుకుంటే మరొక టీ స్పూన్ ఎక్స్‌ట్రా వేసుకోండి. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్, అర టీ స్పూన్ గరం మసాలా వేయండి. ఈ గరం మసాలా రెసిపీ ఆల్రెడీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశానండి. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, 3 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్‌గా బ్లెండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నింటిని ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ రసం మొత్తం వేసుకొని మరొకసారి కలపండి. నేనిక్కడ హాఫ్ కేజీ చికెన్‌కి ఒక పెద్ద నిమ్మకాయ రసం మొత్తం వేసేసానండి. మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి మీరు నిమ్మరసాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగును కూడా వేసుకొని, ఈ మసాలా ముద్దంతా కూడా బాగా కలిసేట్టు కలపండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని, ఉప్పు, కారాల్ని అడ్జస్ట్ చేసుకొని, మసాలా పేస్ట్‌నైతే ప్రిపేర్ చేసుకున్నాక, ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ పీసెస్‌ని వేసుకోండి. ఈ రెసిపీకి ఎక్కువగా బోన్స్ ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మరింత టేస్ట్ పెరుగుతుంది రెసిపీకి. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా చికెన్ పీసెస్‌కి అన్ని వైపులా ఈవెన్‌గా కోట్ చేసుకున్నాక, ముప్పావు కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి. మనం రెగ్యులర్‌గా చేసుకునే చికెన్ రోస్ట్‌కి ఇలా కొత్తిమీర కూడా వేసి మ్యారినేట్ చేసి చేసిన చికెన్ రోస్ట్‌కి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ వస్తుందండి. అండ్ చాలా చాలా బావుంటుంది. సో, మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక గంట సేపు ఈ చికెన్నయితే మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ చేయండి. మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్‌ని కూడా ఒకసారి బాగా కలిపిన తర్వాత కాగుతున్న నూనెలో ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసుకోండి. మరీ ఎక్కువగా కలపకుండా మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్నయితే ఫ్రై చేయాలి. అండ్ ఇప్పుడు ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి 10-15 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. చూడండి మనకైతే చికెన్ వాటర్‌ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేసింది కదా! సో, మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ కంప్లీట్‌గా వాటర్ అంతా కూడా రిలీజ్ చేసేంత వరకు లో ఫ్లేమ్‌లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి చికెన్ అయితే ఇక్కడ మనకి కంప్లీట్‌గా వాటర్‌ని రిలీజ్ చేసింది కదా! ఇంకా మీరు చికెన్‌లో ఎక్స్‌ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మంటని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్‌లోని వాటర్ కంప్లీట్‌గా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్‌గా కాస్త కరివేపాకుని వేసుకొని ఒక్క నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా మీరు రైస్, రోటీ, బిర్యానీ, పులావ్ ఎందులోకి సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా బావుంటుందండి. ఈసారి చికెన్ రోస్ట్ చేయాలి అనుకుంటే ఇలా కొత్తిమీర వేసి ట్రై చేయండి. చాలా కుదురుతుంది. ఇంట్లో కూడా అందరూ ఇష్టంగా తింటారు. అలాగే మీరు చేసిన తర్వాత ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్‌లో అయితే షేర్ చేయండి.